श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्र्यर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायणाष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुराक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापाविद्ध दैत्यपूगाविद्ध श्री विष्णु भक्त्याद्यनंत गुण परिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीव नियामक अनंत रूप भगवत कार्य साधक परमदयालु क्षमा समुद्र भक्तवत्सल भक्तापराध सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानां अग्न ज्ञानार्थी ज्ञानयोग्य भगवत्कृपा पात्रभूत सल्लोक कृपालु श्री ब्रह्मरुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरोरत्नवत् निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत् हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्म भुवि अवतीर्णानां तथा अवतीर्य सकल सच्छास्त्र कर्तॄणां सर्वदुर्मत भंजकानां अनादितः सत्संप्रदाय परंपरा प्राप्त श्रीमद्वैष्णव सिद्धांत प्रतिष्ठापकानां मन प्रातः संकल्प गद्य प्रवचनमुनंदु सर्वसच्छास्त्र कर्तॄणां मध्वाचार्युల వారు అని చెప్తూ సకల సచ్ఛాస్త్రములను సచ్ఛాస్త్ర గ్రంథములను 37 గ్రంథములను రచించి వాటికి సర్వమూల గ్రంథములు అని పేరు వచ్చినది. ఈ సందర్భంగా సర్వమూల గ్రంథాలను అతి సంక్షిప్తంగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో నిన్నటి రోజున గీతా ప్రస్థానము అంటే భగవద్గీత మీద భగవద్గీతకు మధ్వాచార్యుల వారు రచించినటువంటి గీతా భాష్యము గీతా తాత్పర్యము అనేటటువంటి గ్రంథముల పరిచయము చేసుకోవటం జరిగింది. ఈరోజు ఉపనిషత్ ప్రస్థానము దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులకు భాష్యములను రచించారు. అవే దశోపనిషద్ భాష్యములు. వాటి యొక్క అతి సంక్షిప్త పరిచయము ఈరోజు చేసే ప్రయత్నం చేస్తాను. ఉపనిషద్ భాష్యముల గురించి మనం పరిచయం చేసుకోవడానికి ముందుగా ఉపనిషత్తు అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ మొదట అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వేదము మంత్రము బ్రాహ్మణము ఉపనిషత్తు అని మూడు విధాలుగా ఉంటుంది ప్రతి ఒక్క వేదము. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే
ఉపనిషత్తు అనేటటువంటిది వైదిక సాహిత్యము యొక్క అవిభాజ్యమైనటువంటి అంగము. అంటే వేదములో ఉపనిషత్తు ఒక భాగంగా ఉంటూ ఉన్నది. అయితే ఈ ఉపనిషత్తు వేదముల భాగములైనటువంటి మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము వీటన్నింటికంటే ఉత్తమమైనటువంటిది ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్ అనేటటువంటి శబ్దమే దాని యొక్క ఉపనిషత్తు యొక్క లక్షణాన్ని చెబుతూ ఉన్నది. ఉపనిషత్ అనే శబ్ద అర్థము ఆ ఉపనిషత్తులందే చెప్పబడింది. ఉపనిషత్ శబ్దం యొక్క నిర్వచనం ఏమిటి అని అంటే ఉప ప్లస్ ని ప్లస్ షదల్ర్ అని. అంటే ఉపనిషత్తు అని అంటే గురువుల దగ్గర కూర్చొని వారి నుండి సంపాదించేటటువంటి రహస్యమైనటువంటి విద్యకే ఉపనిషత్తు అని పేరు. అంటే గురువుల దగ్గర కూర్చొని వారి శుశ్రూష చేసి వారి అనుగ్రహాన్ని పొంది గురువుల నుండి పొందేటటువంటి రహస్యమైనటువంటి విద్యయే ఉపనిషత్తుగా పిలువబడుతూ ఉన్నది. రహస్య విద్య కాబట్టి ఉపనిషత్తులన్నీ వైదిక సాహిత్యం యొక్క సారభాగంగా ఉంటూ ఉన్నది. అంటే ఏ వేదములో ఉన్నటువంటి ఉపనిషత్తు ఆ వేదము యొక్క సారంగా ఉంటూ ఉన్నది ఉపనిషత్తు. ఇటువంటి ఉపనిషత్తులు వేదములో ఎన్నున్నాయి అని అంటే అపారంగా ఉన్నాయి. వేదములే అనంతావై వేదాహ, వేదములే అనంతములు. ఆ వేదములలో అవిభాజ్య అంగమైనటువంటి భాగమైనటువంటి ఉపనిషత్తులు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి. అసంఖ్యాకమైనటువంటి ఉపనిషత్తులందు 108 ఉపనిషత్తులు ప్రధానమైనటువంటివి అని ముక్తికోపనిషత్తు చెబుతూ ఉన్నది. సర్వోపనిషదాం మధ్యే సారమష్టోత్తరం శతం అని చెప్తున్నారు. అంటే అపారమైనటువంటి ఉపనిషత్తులందు 108 ఉపనిషత్తులు ప్రధానమైనటువంటివి. ఈ 108 ఉపనిషత్తులందు 10 ఉపనిషత్తులు ఋగ్వేదమునకు, 19 ఉపనిషత్తులు శుక్ల యజుర్వేదానికి, 32 ఉపనిషత్తులు కృష్ణ యజుర్వేదానికి, 16 ఉపనిషత్తులు సామవేదానికి, ఇక మిగిలినటువంటి 31 ఉపనిషత్తులు అథర్వణ వేదమునకు సంబంధించినటువంటివి. ఈ 108 ఉపనిషత్తులందు దశోపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటివి అని అదే ముక్తికోపనిషత్తు మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ విధంగా ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్యతిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అంటున్నారు. అపారమైనటువంటి వేదములందు అపారమైనటువంటి ఉపనిషత్తులున్నాయి. అపారమైనటువంటి ఉపనిషత్తులందు 108 ఉపనిషత్తులు ప్రధానమైనటువంటివి. 108 ఉపనిషత్తులందు 10 ఉపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటివి. ఈ 10 ఉపనిషత్తులు 4 వేదములకు సంబంధించినటువంటిది. మనం మొదటే చెప్పుకున్నట్లుగా ఉపనిషత్తు వేదముల సారంగా ఉంటూ ఉన్నది. ఉపనిషత్తులు వేదముల సారభూతంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఉపనిషత్తులను చదివి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందితే మనకు వేద తాత్పర్య పరిజ్ఞానమే మనకు కలుగుతుంది. ఇక్కడ 108 ఉపనిషత్తులందు 10 ఉపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటివి
అని చెప్పడం వెనుక ఒక స్వారస్యం ఉన్నది. దశ అంటే 10 దశ. దశ అంటే 10 అనేటటువంటి దశ అనేటటువంటి శబ్దానికి పూర్ణము అని అర్థం. అంటే పరిపూర్ణము అని అర్థం, పూర్ణము అని అర్థం. అంటే ఈ 10 ఉపనిషత్తులు పూర్ణంగా అంటే సంపూర్ణంగా ఉపనిషత్తుల సారము అనేటటువంటి అర్థాన్నే ఇస్తుంది దశోపనిషత్తు. ఇక్కడ 10 అని అంటే 9+1 అనో లేదా 11-1 అనో అర్థం కాదు. దశ అంటే పూర్ణము. కాబట్టి దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటివి అని అంటే 10 ఉపనిషత్తులు సర్వ ఉపనిషత్తుల పూర్ణ సారాన్ని కలిగి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక శంకరాచార్యుల వారు ఈ 10 ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించారు. అయితే రామానుజాచార్యుల వారు రచించలేదు. ఆ తరువాత 10 ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించినటువంటి వారు అని అంటే మధ్వాచార్యుల వారు. ఈ 10 ఉపనిషత్తులందు విష్ణు సర్వోత్తమత్వమే చెప్పబడుతూ ఉన్నది అని మధ్వాచార్యుల వారు ఈ 10 ఉపనిషత్తులకు భాష్యములను రచించారు. అవే దశోపనిషత్ భాష్యములు. ఇదే ఉపనిషత్ ప్రస్థానము. ఇక ఈ 10 ఉపనిషత్తులందు ఎన్నెన్ని ఉపనిషత్తులు ఏ ఏ వేదమునకు సంబంధించినటువంటివి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ 10 ఉపనిషత్తులందు ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదానికి, బృహదారణ్యక, ఈశావాస్య, కాఠక మరియు తైత్రీయ ఉపనిషత్తులు ఈ 4 యజుర్వేదమునకు, ఛాందోగ్య, తలవకార ఉపనిషత్తులు ఇవి 2 సామవేదానికి, మరియు అథర్వణ, మాండూక, షట్ప్రశ్న అనేటటువంటి 3 ఉపనిషత్తులు అథర్వణ వేదానికి సంబంధించినటువంటివి. ఇక ఐతరేయ, బృహదారణ్యక మరియు ఛాందోగ్య ఈ 3 ఉపనిషత్తులు ఈ 10 ఉపనిషత్తులందు పెద్ద ఉపనిషత్తులుగా ఉంటూ ఉన్నాయి. ఈ 3 ఐతరేయము ఉపనిషత్తు ఋగ్వేదానికి, బృహదారణ్యక ఉపనిషత్తు యజుర్వేదానికి, ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినటువంటివి. ఈ 10 ఉపనిషత్తులందు ఈశావాస్యోపనిషత్తు, కాఠకోపనిషత్తు మంత్రోపనిషత్తులుగా ఉంటూ ఉన్నాయి. ఈ 10 ఉపనిషత్తులకు మధ్వాచార్యుల వారు భాష్యమును రచించి ఇచ్చారు. ఆ భాష్యముల ఈ 10 ఉపనిషత్తు భాష్యముల యొక్క వైశిష్ట్యము చాలా గొప్పది. మధ్వాచార్యుల వారు ఈ ఉపనిషత్తు భాష్యము మూలకంగా అంటే ఈ 10 ఉపనిషత్తులకు తమ అమూల్యమైనటువంటి భాష్యములను రచించి వాటి మూలంగా ద్వైత తత్వాన్ని మనకు బాగా అర్థమయ్యే విధంగా చేశారు. ఈ ఉపనిషత్తుల భాష సరళంగా ఉంటుంది. ఉదాహరణకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం న నింద్యాత్ అని భాష చాలా సరళంగా సులభంగా ఉంటుంది. అయితే ఆ విషయము మాత్రము ఆ ఉపనిషత్తులందు ప్రతిపాదింపబడినటువంటి విషయము అత్యంత గహనంగా ఉంటుంది. ఆ విషయాలను నిరూపించాలి, అర్థం చేసుకోవాలి అని అంటే చాలా కఠినంగా ఉంటుంది. ఆ ఉపనిషత్తులందు ఉన్నటువంటి పదములు, వాక్యములు మనకు అర్థమైనట్లుగా
అనిపించినా ఆ భావము, వాటిలో ఉన్నటువంటి అర్థ గాంభీర్యము చాలా కఠినంగా ఉంటుంది, అర్థం చేసుకోవటము చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులను మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఇతిహాస పురాణముల సహాయము చేత ఉపనిషత్తులను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే చెబుతూ ఉన్నారు, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ వివేత్యల్ప శృతాద్వేదో మామయం ప్రచరిష్యతి. అంటే ఇతిహాస పురాణములు వైదిక సాహిత్యము యొక్క ప్రథమ భాష్యములు. అంటే ఇతిహాసము, భారతము, అష్టాదశ పురాణములు ఇవన్నీ కూడా వేదములకు మొట్టమొదటి భాష్య రూపంగా ఉంటూ ఉన్నాయి. అంటే ఇతిహాస పురాణముల సహాయం లేకుండా వేదముల భావము, అర్థము తెలుసుకోవటం చాలా కష్టము, అర్థం కాదు. ఇంకా మనం విశదంగా చెప్పుకోవాలి అని అంటే ఇతిహాస పురాణముల వెలుగునందు వాటి సహాయముతో మనము వేదోపనిషత్తుల అర్థం చేసుకోవాలి. ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని మధ్వాచార్యుల వారు రచించినటువంటి 10 ఉపనిషత్తులకు భాష్యాన్ని ఇతిహాస పురాణముల నేపథ్యమునందు వాటిలో ఉన్నటువంటి వాక్యములనే ప్రమాణములుగా చూపిస్తూ ఈ దశోపనిషత్తులకు భాష్యాన్ని రచించారు మధ్వాచార్యుల వారు. అందుకే మధ్వాచార్యుల వారి ఈ దశోపనిషత్తుల భాష్యాన్ని మనము చూచినప్పుడు వారి భాష్యంలో ఎక్కువగా ఈ ఇతిహాస పురాణముల ప్రమాణవాక్యములే మనకు ఉంటాయి. ఇతి గారుడే, ఇతి పాద్మే, ఇతి భారతే అంటే భారతంలో చెప్పబడింది ఈ ప్రమాణము, గరుడ పురాణంలో చెప్పబడింది, పద్మపురాణంలో చెప్పబడింది అని ఈ ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించేటప్పుడు ఈ ఇతిహాస పురాణములలో ఉండేటటువంటి వాక్యములనే ప్రమాణములుగా చూపిస్తూ ఉన్నారు. ఇది మధ్వాచార్యుల వారి యొక్క భాష్యముల, ఉపనిషద్ భాష్యముల రచన వైశిష్ట్యము. ఈ విధంగా మనకు ఉపనిషత్తు అని అంటేనే ఇంతటి వివరణ, ఇంతటి మీకు వివరించవలసి వచ్చింది. ఈ ఉపనిషత్తులందు ముఖ్యంగా బ్రహ్మతత్వం వివరించబడింది. తరువాత ప్రాణతత్వము అంటే అర్థమేమిటి అని అంటే ఉపనిషత్తులు హరి సర్వోత్తమత్వాన్ని, వాయు జీవోత్తమత్వాన్నే ప్రధానంగా ప్రతిపాదించాయి. అదే విషయాన్నే మధ్వాచార్యుల వారు ఈ దశోపనిషత్తులందు మనకు భాష్యములో వివరించారు అని చెబుతూ ఈరోజు కేవలము ఉపనిషత్ శబ్దార్థము, ఉపనిషత్తుల లక్షణములు, ఉపనిషత్తుల స్వరూపము పరిచయం చేయటం జరిగింది. రేపటి నుండి 10 ఉపనిషత్ భాష్యముల అతి సంక్షిప్త పరిచయాన్ని చేయటం జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.